మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మేము 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. అదే సార్ కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో అదే సార్ దీని మీద పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మేము 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. అదే సార్ కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో అదే సార్ దీని మీద పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి రాదన్నారు సార్. మంచిదే, హ్యాపీయే. పరిస్థితి రాదు, హ్యాపీయే. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మేము 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో. ఇదే సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 3 ఏళ్లలో అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు మీకు ఇవ్వకుంటే, మాకు ఇవ్వకుంటే, రైతులకు కానీ ఇవ్వకుంటే సో నష్టపరిహారం ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు అభ్యర్థిస్తుంటే కోర్టుకు వెళ్ళండి 3 ఏళ్లలో మేము అభివృద్ధి చేయకపోతే అని చెప్తున్నారు. మరి అటువంటి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మరి అదే అధికారులు రైతులు ఇవ్వనప్పుడు కోర్టుకు వెళ్ళి భూములు సమీకరించుకోవచ్చు కదా, రైతుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముందంటే ఏమంటారు సతీష్? సిద్ధేశ్వర్, అమరావతి ప్రాంతంలో 2వ విడత అమరావతి రాజధాని కోసం 2వ విడత ల్యాండ్ పోలింగ్ ప్రక్రియను ఈ రోజు నుండి ప్రారంభించినటువంటి ప్రభుత్వానికి, అధికారులకు రైతుల నుండి నిరసన ఎదురవుతోంది. ముఖ్యంగా ఈరోజు వడ్డమాను గ్రామ సభలో ఈరోజు వడ్డమాను గ్రామం నుండే ఈ ల్యాండ్ పూలింగ్ 2వ విడత ల్యాండ్ పూలింగ్ ఏదైతే సుమారుగా 20,000 ఎకరాలను భూమిని సమీకరించడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ ఆ గ్రామ సభ నిర్వహించారు. ఆ గ్రామ సభలో రైతులు నిలదీశారు అధికారులని, అదేవిధంగా మంత్రిని కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అసలు ఈ రాజధానికి చట్టబద్ధత మాట ఏంటి, చట్టబద్ధత ఎప్పుడు తీసుకొస్తారో, చట్టబద్ధత లేనటువంటి రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్కి మేము భూములు ఇస్తే మా ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారో మా పరిస్థితి ఏంటంటే రైతులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. మొదటి విడత ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయి, ఇప్పటికే 54,000 ఎకరాల భూములు, అందులో 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నటువంటి 29 గ్రామాల్లో ఎంతవరకు మీరు అభివృద్ధి చేశారన్న అంశాన్ని కూడా ప్రశ్నించారు మంత్రిని, అదేవిధంగా నారాయణ. అంతేకాకుండా 3 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్పి 3 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ కడతామని వారికి రైతులు సమాధానం చెప్పినప్పుడు 3 సంవత్సరాల్లో చెయ్యకపోతే మాకు ఎకరానికి 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తారా అని కూడా రైతులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల, సిఆర్డీ అధికారుల పట్ల రైతుల్లో ఎంతటి ఆందోళన ఉందో, ఎటువంటి అనుమానం ఉందో అన్న అంశం ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే వాస్తవానికి 2వ విడత ల్యాండ్ పూలింగ్ పైన అనేక విమర్శలు ఉన్నాయి. ఇది కేవలం కొంతమంది వ్యక్తులకు మేలు చేయడం కోసమే చేస్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్గా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ కోసం భూ సమీకరణ అని చెప్తా ఉన్నారో, గతంలో సిఆర్డీఏ అమరావతి మాస్టర్ ప్లాన్లో ఎక్కడో కూడా ఈ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన లేదు. ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ని అమరావతి రాజధాని ఎయిర్పోర్ట్గా గతంలో చూపించారు. రైల్వే స్టేషన్స్ ఏమో ఇప్పుడు 1,500 ఎకరాలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ అన్నది గతంలోనే ఆల్రెడీ 9 నగరాల్లో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి భూములు. లైన్లో ఉండండి. రైతులు అసలు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు అనేటువంటిది మరోసారి విందాం. 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడల్ వచ్చి అభివృద్ధి చేయించుకోగలిగారా? ఫండింగ్ తో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? అట్లా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను అడిగి. ఆయన 3 రాజధానులు
ఆర్డర్ ఎత్తి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే మీకు వచ్చే అభివృద్ధి సంగతి ఆ పరిహారం ఏంటి కండిషన్ పెట్టమంటున్నాం. విను నా మాట విను. ఆ రాజధాని ఎక్కడ ఉంటుంది మాత్రానికి లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పినాక ఏంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి అడుగుతున్నాను. మేము చేసేస్తాను మీరే చెప్తున్నారు అమ్మక అగ్రిమెంట్ లో పెట్టండి అని 3 అడుగుతున్నారు. సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని కాదు సార్ మీరు అది 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వాలి. అందరూ భూమి గారికి చెప్పేస్తాను. అగ్రిమెంట్ గా మీరు ఈ కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము ఆ, ఏ కోర్టుకెళ్ళి ఏం సాధించగలిగారు, ఏం అభివృద్ధి చేసుకోగలిగారు, ఏం పండుతో మేము మొబైలింగ్ చేసుకోగలిగారు. అరణ్య రోదన అయిపోయింది కదా, రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయింది కదా, దాన్ని రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. అది మా అగ్రిమెంట్ లో కూడా కండిషన్ పెట్టాలి. మేము మాట్లాడలేదు సార్. రాజధాని చట్టబద్ధండి అది. మేము అగ్రిమెంట్ చట్టబద్ధం అడుగుతున్నాం. ఒక్క నిమిషం. ఆ పేపర్తో ఏం సాధించలేదు కదా, మాడిఫై చేయండి అంటున్నాం. సాధించకూడదు. మీ మీద నమ్మకం నాకు కాదు. ప్రభుత్వం మారితే ఏంది పరిస్థితి అనే దానికి ఒక్క నిమిషం. నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన పెడితే నాట్ అనే దానికి సమాధానం ఉండాలి కదా అని అనుకున్నాం. మేము మంత్రి గారు అనుకున్నాం. అది పూర్తిగా వినండి. ఏ కోర్టుకెళ్ళి ఏం సాధించగలిగారు, ఏం అభివృద్ధి చేసుకోగలిగారు, ఏం పండుతో మేము మొబైలింగ్ చేసుకోగలిగారు. అరణ్య రోదన అయిపోయింది కదా, రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయింది కదా, దాన్ని రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. అది ఒక్క నిమిషం. మా అగ్రిమెంట్ లో కూడా కండిషన్ పెట్టాలి. మేము మాట్లాడలేదు సార్. రాజధాని చట్టబద్ధండి అది. మేము అగ్రిమెంట్ చట్టబద్ధం అడుగుతున్నాం. ఒక్క నిమిషం. ఆ పేపర్తో ఏం సాధించలేదు కదా, మాడిఫై చేయండి అంటున్నాం. సాధించకూడదు. మీ మీద నమ్మకం నాకు కాదు. ప్రభుత్వం మారితే ఏంది పరిస్థితి అనే దానికి ఒక్క నిమిషం. నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన పెడితే నాట్ అనే దానికి సమాధానం ఉండాలి కదా అని అనుకున్నాం. మేము మంత్రి గారు అనుకున్నాం. అది పూర్తిగా వినండి. ఏ కోర్టుకెళ్ళి ఏం సాధించగలిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఒకవేళ 3 ఏళ్లలో అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు కనుక మాకు ఇవ్వకపోతే ఏడాదికి ఇంత నష్టపరిహారం అంటూ కూడా కాంపన్సేషన్ ప్రకటించండి, అగ్రిమెంట్లో ఇది పొందుపరచండి అంటూ పదే పదే రైతులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా దాన్ని అధికారులు కానీ మంత్రి నారాయణ కానీ సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? ఇక్కడ చాలా స్పష్టంగా రైతుల్లో ఉన్నటువంటి అనుమానాలని వాళ్ళు ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందన్న విషయం అక్కడ రైతు అదేవిధంగా అధికారులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైతుల్లో చాలా స్పష్టంగా ఒక బలమైనటువంటి అనుమానం. ఎందుకంటే చంద్రబాబు గతంలో కూడా భూములు తీసుకున్నారు, అప్పుడు కూడా మొత్తం 2019 కల్లే రిటర్నబుల్ ఫ్లాట్స్ డెవలప్డ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. మీ భూముల విలువ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే దాదాపుగా 11 సంవత్సరాలు అయింది గతం మొదటి విడత భూ సమీకరణ చేసి ఇప్పటికీ కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు. అంతేకాకుండా రైతులకు ఫ్లాట్లన్నింటినీ కూడా చెరువుల్లోనూ వాగుల్లోనూ కూడా కేటాయించారంటూ రైతులే ఆందోళన చేసిన పరిస్థితి, సిఆర్డీఏ కార్యాలయం దగ్గర ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో రామారావు అనేటువంటి ఒక రైతు మళ్ళీ నారాయణముని ఈ విషయాన్ని నిలదీసి గుండె పగిలి చనిపోయినటువంటి పరిస్థితి. సో రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం గత 18 నెలల నుండి కాంట్రాక్టర్లు టెండర్లు వాటి మీద ఉన్నటువంటి దృష్టి రైతులకు సంబంధించిన సమస్యలపైన లేదన్నది రైతుల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఆందోళన. అందుకని ఈరోజు వడ్డమానికి సంబంధించినటువంటి రైతులు కూడా మీరు 3 ఏళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు, మాకు ఆ నమ్మకం లేదు, 3 ఏళ్ళు అభివృద్ధి చేయకపోతే పరిహారం ఇస్తామన్నటువంటి కండిషన్ పెట్టండి. ఈరోజు ఆ కండిషన్ మీరు ఎకరానికి 5 లక్షలు ఇస్తామని అంటేనే మేము నమ్ముతామన్న అంశాన్ని రైతులు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. 3 ఏళ్ళు మీరు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏంటంటే నిర్లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మీరు కోర్టుకు వెళ్ళొచ్చు అన్నటువంటి మాట్లాడదు. సో రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం, ఎందుకంటే ఇటీవలే రైతులే బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినటువంటి పరిస్థితి. సిఆర్డీఏలో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రి నారాయణ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, మా సమస్యలు పట్టించుకోవడం లేదు, తిరిగి లంచాలు అడుగుతున్నారు, మేము భూములు ఇచ్చి మా సమస్యలు పరిష్కరించమని అడిగితే లంచాలు అడుగుతున్నారు ఆవేదన చెందినటువంటి పరిస్థితి. సో ఇవాళ మళ్ళీ వడ్డమాల్లో అదే 2వ విడత ల్యాండ్ పూలింగ్ని ఈ రోజు నుండి 20,000 ఎకరాలు తీసుకోవాలనుకుని అందులో 16,000 ఎకరాలు దాదాపుగా రైతుల నుండి రైతులకు సంబంధించిన భూములు తీసుకోబోతా ఉన్నారు. ఇవాళ వడ్డమాల్లో ప్రారంభించినటువంటి దీంట్లో రైతులు చాలా స్పష్టంగా అమరావతి చట్టబద్ధతకు సంబంధించి ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత లేదు, చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది, చట్టబద్ధత లేనటువంటి అమరావతికి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇస్తే దీనికి చట్టబద్ధత ఉందా, మా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న రైతులు వేసిన పరిస్థితి. అదేవిధంగా అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. గతంలో ఆల్రెడీ 50,000 మంది రైతులు సుమారుగా
ప్రొఫార్మాగా ఇస్తే వాళ్ళకెందుకు ఇప్పటివరకు ఇవ్వలేదు? ఒక ప్రొఫార్మా ప్రకారం మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా వాళ్ళకి అమలు చేయలేదు. ఎందుకంటే దాదాపుగా 18 రకాల హామీలు ఇచ్చారు రైతులకు సంబంధించి. అందులో సుమారుగా 14 హామీలు కూడా అమలు చేయలేదని రైతులు ఆందోళన చెందుతారు. సో ఇవాళ చాలా స్పష్టంగా ఇక్కడ వడ్డమాన సభలో కూడా పూర్ణచంద్రరావు ఇతర రైతులంతా కూడా మాట్లాడింది అదే. చాలా స్పష్టంగా ఇక్కడ రైతులు ఉన్నటువంటి అనుమానం ప్రధానంగా ఈ ప్రభుత్వం భూములు తీసుకోవడమే తప్ప అభివృద్ధి చేయడం లేదన్న అంశం. అదేవిధంగా చెప్పినటువంటి ప్రాజెక్టులు గతంలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ గురించి ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు అకస్మాత్తుగా 2వ విడత ల్యాండ్ పూలింగ్ తీసుకురావడం, లేకపోతే మున్సిపాలిటీ అయిపోతుంది అమరావతి అంటూ చంద్రబాబు మాట్లాడడం, ఈ భిన్నమైన స్టేట్మెంట్లు మంత్రుల వైఖరులు, ఎమ్మెల్యేల వైఖరులు, అధికారుల వైఖరులు అక్కడ రైతుల్లో ఆందోళన కలిగిస్తూనే అందుకని ఇవాళ ఆందోళన నేపథ్యంలోనే రైతులు 2వ విడత ల్యాండ్ పూలింగ్కి జరిగినటువంటి మొట్టమొదటి గ్రామ సభలోనే ప్రశ్నించిన పరిస్థితి. ఇతర రైతుల్ని నచ్చజెప్పేందుకు మంత్రి నారాయణ 1,50,000 రుణమాఫీ చేస్తాం ఇప్పుడే సీఎం హామీ ఇచ్చారంటూ ఒక ప్రకటన చేశారు. కానీ రిటర్నబుల్ ఏవైతే అభివృద్ధి చేసినటువంటి ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించి 3 ఏళ్ళలో చేయకపోతే పరిహారం ఇస్తారా ఇవ్వరా అన్న అంశాన్ని రైతులు చాలా బలంగా కోరినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఈ గ్రామ సభ గందరగోళంగా మాది. రైతులు నిలదీస్తే తర్వాత ఏమైనా మీకు సమస్య వస్తే కోర్టుకెళ్ళమని మంత్రి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. సో ఇది మరింత ఆగ్రహం తెప్పిస్తుంది రైతులకి. భూములు తీసుకునేటప్పుడే చాలా అంశాలు చెప్తా ఉన్నారు, చాలా మంచి మాటలు చెప్తా ఉన్నారు, చాలా మచ్చికి మధ్య చేసే మాటలు చెప్తా ఉన్నారు. తర్వాత రైతుల్ని గందరగోళంలో పడేస్తున్న ఒక ఆవేదన ఉంది. ఇవాళ వడ్డమాన్లో తొలి రోజు జరిగినటువంటి ల్యాండ్ పూలింగ్లోనే తొలి గ్రామ సభలోనే రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి, ఎమ్మెల్యేల, అధికారులకి నిరసన ఎదురైనటువంటి పరిస్థితి. వడ్డమాన రైతులు ఖచ్చితంగా చట్టబద్ధత అంశం, అదేవిధంగా 3 ఏళ్లలో డెవలప్ చేయకపోతే పరిహారం ఇస్తారా లేదనే అంశం పైన స్పష్టత ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్న పరిస్థితి సిద్ధేశ్వర్. ఓకే సతీష్.